మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఇక్కడ ఏం జరిగిందంటే అంజనప్ప అనే వ్యక్తికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామిన్ కి అనంతపూర్ GTH పంపడం జరిగింది. అక్కడ అధికారులు కావాలని 30% ఇప్పించారు. తర్వాత అంజనప్ప కలెక్టర్ గారు గ్రీవెన్స్ పెట్టుకుని రీ ఎగ్జామిన్ చేయించుకుంటే అతనికి HOD ద్వారా మెడికల్ ఆప్థమాలజీ ద్వారా 40% డిసేబిలిటీ సర్టిఫికేట్ వచ్చింది. ఆ డిసేబుల్ సర్టిఫికేట్ DO గారు సెలక్షన్ కమిటీకి ఇన్ టైంలో పంపకపోవడం వల్ల అంజనప్ప అనే వ్యక్తి SC-VH కోటాలో జాబ్ కోల్పోవడం జరిగింది. అదేవిధంగా మా అక్క ప్రభావతి PCA ఉమెన్ లో జాబ్ హారిజాంటల్ రిజర్వేషన్ లో జాబ్ కోల్పోయింది. ఇది పూర్తిగా అధికారులు తప్పిదమని కంప్లీట్ ఆధారాలతో ఇక్కడ కూర్చోవడం జరిగింది. అందుకు సంబంధించిన ఆధారాలు ఇక్కడేమో DO గారేమో RJD గారి మీద RJD గారు కేవలం ఫస్ట్ వచ్చిన 30% సర్టిఫికేట్ ని పంపమని అధికారులు చెప్తున్నారని మౌఖిక ఉత్తర్వులు జారీ చేశారని చెప్తున్నారు. RJD గారేమో DO పంపకపోవడం వల్లే మీకు ఉద్యోగాలు లేదని ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటూ మమ్మల్ని అన్యాయం చేశారు. ఇక్కడ అధికారులు చేసిన అన్యాయానికి వాళ్ళకి ఏ శిక్ష వాళ్ళకైతే వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోకుండా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు సక్రమంగా చేసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు చేసిన అన్యాయానికి ఇద్దరు మెరిట్ ఉన్న విద్యార్థులు 11 నెలలుగా నిర్విరామంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ పోరాటాలు చేస్తున్న ఏ ఒక్క నాయకుడు కానీ అధికారి కానీ స్పందించుకోవడం అత్యంత బాధాకరం. దీని మీద వెంటనే స్పందించకపోతే ఈ పోరాటం అనేది ఇక్కడితో ఆగదు. ఇది నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరిని కలుపుకొని అన్ని విధాలుగా పోరాటం ముందుకు సాగిస్తామని తెలియజేస్తున్నారు. లోకేష్ గారు వెళ్తే దొంగల చేతికే పీకాలు ఇస్తున్నారు. మరి కమిటీ వేసి ఎవరైతే అన్యాయం చేశారో ఆ అధికారుల చేతికే ఈ కమిటీని అనేది అప్పచెప్పి వాళ్ళని మభ్యపెట్టి మోసం చేస్తున్నారు అని చెప్పి అందుకు కూడా మా దగ్గర ఆధారాలు కంప్లీట్ గా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాం. నేను డిఎస్సి అభ్యర్థిని 2025 లో జాబ్ కోల్పోయాను. నా పేరు ఊడదాల ప్రభావతి. హార్జెంటల్ రిజర్వేషన్ వల్ల ఉద్యోగం కోల్పోయాయని చెప్పారు, కానీ హార్జెంటల్ రిజర్వేషన్ వల్ల అయితే ఉద్యోగం కోల్పోలేదు. అధికారుల నిర్లక్ష్యము, అది కావాల్సినగా చేసినారు, దురుద్దేశంతో చేసినారో తెలియదు, కానీ ఒక వికలాంగుడు కాదనడం వల్ల, అది సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోవడం వల్లే అధికారులు తప్పిదం వల్ల నా జాబ్ కోల్పోయాను. 12 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఇప్పటికి దాదాపు సంవత్సరం అవుతుంది. లోకేష్ గారిని కలిసినాను, ఉన్నత అధికారులను కలిసినాను, కోనశేఖర్ గారిని కలిసినాను, మేడం వాళ్ళందరినీ కలిసినాను. మొత్తం అందరు న్యాయం ఉందంటున్నారు, కానీ ఎవరు న్యాయం చేసిన వాళ్ళు లేరు. కాబట్టే ఈ రోజు ఈడ ధర్నా కూర్చుంటున్నాను. నేను పార్టీకి అతీతంగానే కాదు, ఒక అభ్యర్థిని ఆవేదనతో చేస్తున్నాను. హామీ ఇస్తున్నారు, కానీ ఎప్పటికి నెరవేరుతుందో గ్యారెంటీ ఇవ్వలేరు కదా. అందరు జాబులు చేస్తుంటే నేను ఇంట్లో కూర్చొని బాధపడకుండా ఉండాలా? వాళ్ళ చేతుల్లో ఉండి న్యాయం చేయొచ్చు కదా. లోకేష్ సార్ కానీ ఎవరైనా కూడా మాది న్యాయం ఉంది, ఇది అధికారులు తప్పుదామని వాళ్ళకు కూడా తెలుసు, కానీ చేయలేదు. ఇందుకు ఆధారాలు నేను చూపిస్తాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తం అన్ని అయిపోయినాక సెప్టెంబర్ 15వ తేదీ సెలక్షన్ లిస్ట్ వచ్చింది. సెలక్షన్ లిస్ట్ వచ్చినప్పుడు మా పేరు లేదని DO ఆఫీస్ కి వెళ్తే అక్కడ DO ఆఫీస్ వాళ్ళు చెప్పినారు, ఫోటో ఇతను VH కోట. ఇతను ఫస్ట్ ఏం చేసినాడు, ఇతనికి ఫస్ట్ కావాల్సిందే ఉద్దేశపూర్వకంగా అతనికి 30% ఇప్పిస్తున్నారు అధికారులు. దానికి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. అది ఇచ్చింది కదా నీకు? లేదులే. ఉద్దేశపూర్వకంగా ఇప్పిస్తున్నారు అనడానికి కూడా ఆధారం ఏమంటే, అందరివి ర్యాంక్, వీళ్ళ కేటగిరీ, వీళ్ళ సర్టిఫికేట్ అన్ని ఉన్నాయి, కానీ ఇతన్ని మాత్రమే సబ్జెక్ట్ లేదు, ర్యాంకు లేదు. ఇతను ఒక్కడిదే లేదు. ఇంత మందికి మెడికల్ ఎగ్జామ్ చేసినారు, ఇతను ఒక్కటే ర్యాంకు లేదు, సబ్జెక్టు లేదు, హింట్ ఇచ్చినారు ఇంగ్లీష్ అనేసి. ఇక్కడ ర్యాంకు కూడా పెట్టాలి కదా, ర్యాంకు లేదు. ఇది ఫస్ట్ మెడికల్ ఎగ్జామ్ చేసినప్పుడు అతనికి 30% ఇప్పిస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా ఇప్పిస్తున్నారు అనడానికి అది కారణము. అతను ఏం చేసినాడు, కలెక్టర్ అర్జీ పెట్టుకున్నారు. నేను వికలాంగుడినేసి ఇంటిదిగా ఒక కన్నే లేదు, అతనికి కనిపిస్తుంది, అధికారులు కనిపించలేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ మేడం తో అసిస్టెంట్లతో చేపిస్తున్నారు కాబట్టి 30% వచ్చింది. HOD మేడం చేసిన 40% వచ్చింది. అది అప్లోడ్ అది రిసీవ్ చేసుకున్నట్లు
డిఓ ఆఫీస్ నుంచి రిసీవ్ చేసుకున్నట్ల 21 మంది మెడికల్ ఎగ్జామ్ చేసుకున్నారే వాళ్ళందరూ రిసీవ్ చేసుకున్నారు, కానీ తనొక్కడే డిఓ అప్లోడ్ చేయలేదు. ఇంకొకటి ఇదే విధంగా కురమ శ్రీనివాస్ అనే అతను కూడా ఫస్ట్ అసలు అతను మెడికల్ ఎగ్జామ్ కి అటెండ్ కాలేదు. నెక్స్ట్ ఏం చేసినాడు, అతను కూడా కలెక్టర్ అర్జీ పెట్టుకొని మెడికల్ ఎగ్జామ్ కి అటెండ్ అయినాడు. కానీ వీళ్ళిద్దరికి తేడా ఏమిటంటే అంజనంపది ఫస్ట్ 30% వచ్చింది, కలెక్టర్ అర్జీ పెట్టుకున్నాక 40% వచ్చింది. అలాగే కురమ శ్రీనివాస్ లో ఫస్ట్ అటెంప్ట్ లో ఫౌండ్ స్కాండ్ అంటే అతను అసలుకి ఎగ్జామ్ కే వెళ్ళలేదు. నెక్స్ట్ కలెక్టర్ అర్జీ పెట్టుకున్నప్పుడు నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చినారు. అట్లాంటి వ్యక్తిది సెలక్షన్ లిస్ట్ లో పేరుంది. కురమ శ్రీనివాసులు ఇతను ఇనెలిజిబుల్ క్యాండిడేట్ దే సెలక్షన్ లిస్ట్ లో పేరుంది. ఎలిజిబుల్ అయ్యి 40% తెచ్చుకొని ఒక అంధ విద్యార్థి, నిరుపేద అంధ విద్యార్థి, తను ఇప్పటికే హెల్త్ బాగాలేదు కాబట్టి అతను ఇక్కడికి రాలేదు. అతను అనంతపూర్ లో ధర్నా చేసినప్పుడు వచ్చినాడు, విజయవాడలో ధర్నా చేసినప్పుడు వచ్చినాడు, అన్ని చోట్ల ఉన్నాడు. అతని పరిస్థితి హెల్త్ అయితే అసలు బాగాలేదు. ఎందుకంటే ఇంకొక కన్ను కూడా బాగడం, నర్వస్ కూడా సరిగా పనిచేయదు, బ్లడ్ సర్క్యులేషన్ కూడా. అక్కడ కూడా అతనికి ఏ విధంగా కళ్ళు ఒకటే కాదు 400 షుగర్ వల్ల బాడీలో పార్ట్స్ కూడా రోజు రోజుకి ఇదైపోతూ, ఈ చింత పెట్టుకొని అతని అనారోగ్యం రోజు రోజుకి ఇదైపోతుంది. అనారోగ్యంతో ఈ ఆలోచన వల్ల మైల్డ్ హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది అతనికి. వీళ్ళు ఇట్లా ఇనెలిజిబుల్ క్యాండిడేట్ దే అసలుకి ఎలిజిబుల్ కానదంతే పేరు వచ్చినప్పుడు ఇతని ఉద్దేశపూర్వకంగానే చేసినారు కదా, 40% ఉన్నా ఎందుకు తీసుకోలేదు అనేసి. ఇక్కడ మేము 15వ తేదీ సెప్టెంబర్ 15వ తేదీ సెలక్షన్ లిస్ట్ వచ్చినాక నెక్స్ట్ డే ఏం చేసినాము, ఫస్ట్ ఆ రోజే మేము వెళ్ళాము, అతని తరఫున వచ్చినారంట మాకు తెలియదు. అప్పుడు వికలాంగుల నుంచి అన్న వాళ్ళు డిఓ సార్ని అడిగినారు, ఎందుకు అప్లోడ్ చేయలేదు, 40% ఉన్నా మీరు ఎందుకు అప్లోడ్ చేయలేదంటే అప్పుడు డిఓ సారు 16వ తేదీ సెప్టెంబర్ 16 ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కి పంపిస్తున్నారు 16వ తేదీ సెప్టెంబర్ 16. మరి ఇక్కడ ఆర్జేడి సార్ కి రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆర్జేడి సార్ కి పంపిస్తున్నారు, మరి ఒక కాపీని కలెక్టర్ కి పంపిస్తున్నారు. అయినా కూడా మాకు న్యాయమే జరగలేదు. ఫస్ట్ కమిటీలో కూడా చెప్పినారు ఆర్జేడి సార్ ఏమని, ఇక్కడ చూడండి, ద డిఓ ఆఫీస్ డిడ్ నాట్ ఫార్వర్డ్ ద అప్డేటెడ్ సర్టిఫికేట్ టు డిఓ ఆఫీస్ అనేసి. డిఓ చేయడం వల్ల మా జాబ్ మేము ఎందుకు కోల్పోవాలా? అతను నిరుపేద విద్యార్థి, ఆరోగ్యము క్షీణిస్తుంది. 11 నెలల నుంచి తిరుగుతున్నా చేస్తాము పెడతాము అంటున్నారు, చేయడం లేదు. మాకు ఎవరు గ్యారంటీ? 11 అధికారులు చేసి తప్పదానికి మేము 11 నెలల నుంచి తిరుగుతూ మానసిక శోభ అనుభవిస్తున్నాము. దినదినము అందరూ జాబులు చేస్తుంటే మేము మా తప్పు లేకోకుండా అధికారి తప్పులకు మేము ఎందుకు బాధ్యత వహించాలని నేను అడుగుతున్నాను. న్యాయం చేయాలా? మాకు ఎవరో ఒకరు ఈ రోజు వచ్చి హామీ ఇస్తేనే ఏదో ఒక విధంగా, నోటి మాటలు నమ్మము. అందరూ నోటి మాటలు చెప్పే మేము 11 నెలల నుంచి తిరుగుతున్నాము, నోటి మాటలు అయితే తిరగము. సంబంధిత విద్యాశాఖ అధికారులు, ఎమ్మెల్సీ గారు గాని ఎవరైనా సరే, ఎమ్మెల్సీ భూమిరెడ్డి గారు కూడా తెలుసు, కృష్ణారెడ్డి గారికి తెలుసు. కృష్ణారెడ్డి గారు కన్వీనర్. మేము 18వ తేదీ వీళ్ళంతా ఎన్నిసార్లు తిరిగినా వాళ్ళు చేయలేదు. మొత్తం విద్యాశాఖ విద్యా వ్యవస్థకే తెలుసు, పార్టీ రాజకీయ నాయకులకు కూడా తెలుసు. మేము తిరగని నాయకుడు అంటూ కూడా ఎవరు లేరు. ఇంకొకటి ఎమ్మెల్యే ఎంపీ సార్ కూడా ఏం చెప్పినారు, వీళ్ళు న్యాయం ఉంది, అదే అది 2 ఉన్నాయి కదా. ఎమ్మెల్యే ఎంపీ సార్ కూడా ఏం చేసినారు, వీళ్ళది న్యాయం ఉంది అనేసి లెటర్ ప్యాడ్ ఇచ్చినారు. లోకేష్ గారికి డైరెక్ట్ గుమ్మనూరు జయరాం గారు లెటర్ ప్యాడ్ ఇచ్చినారు, వీళ్ళది న్యాయం ఉంది చేయండి, అధికారులు తప్పిదాం అనేసి. ఎంపీ లక్ష్మీనారాయణ సారు చేసినారు. వీళ్ళు హామీ ఇచ్చినారు. మేము ప్రతి ఎమ్మెల్యే మొత్తం విద్యా వ్యవస్థకి కాదు, రాజకీయ నాయకులకి అందరికీ తెలుసు. 11 నెలల నుంచి ఇప్పుడు సంవత్సరం అయ్యేకొస్తుంది. అందరు జాబులు చేస్తుంటే మేము మానసిక శోభ అనుభవిస్తూ ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. ఒక 11 నెలల నుంచి ఒక అన్యాయం అయితే ఎంత జల్దీ చేసినారు. ఇప్పుడు న్యాయం చేయడానికి ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. లోకేష్ గారు తెలుసు, 4 సార్లు కలిసినాము, కమిటీని కలిసి కమిషన్ కలిసి ఎవరు చేయలేదు. అందుకే మాకు హామీ ఇచ్చేంత వరకు మేము
ఇలాగే కొనసాగిస్తుంటాం నిరాహార జిల్లాలో కూడా జిల్లాలో కూడా చేస్తాం ఇదే విధంగా త్వరలో. మీకు తెలియని అన్యాయం మీ పేరు మీరు ఒక్కటే చెప్పండి. ఇక్కడ ఏం జరిగిందంటే అంజనప్ప అనే వ్యక్తికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామిన్ కి అనంతపూర్ GTH పంపడం జరిగింది. అక్కడ అధికారులు కావాలని 30% ఇప్పించారు. తర్వాత అంజనప్ప కలెక్టర్ గారు గ్రీవెన్స్ పెట్టుకుని రీఎగ్జామిన్ చేయించుకుంటే అతనికి HOD ద్వారా మెడికల్ ఆప్థమాలజీ ద్వారా 40% డిసేబిలిటీ సర్టిఫికేట్ వచ్చింది. ఆ డిసేబుల్ సర్టిఫికేట్ DO గారు సెలక్షన్ కమిటీకి ఇన్ టైంలో పంపకపోవడం వల్ల అంజనప్ప అనే వ్యక్తి SC-BH కోటాలో జాబ్ కోల్పోవడం జరిగింది. అదే విధంగా మా అక్క ప్రభావతి PCA ఉమెన్ లో జాబ్ హారిజాంటల్ రిజర్వేషన్ లో జాబ్ కోల్పోయింది. ఇది పూర్తిగా అధికారులు తప్పిదమని కంప్లీట్ ఆధారాలతో ఇక్కడ కూర్చోవడం జరిగింది. అందుకు సంబంధించిన ఆధారాలు ఇక్కడేమో DO గారేమో RJD గారి మీద RJD గారు కేవలం ఫస్ట్ వచ్చిన 30% సర్టిఫికేట్ నే పంపమని అధికారులు చెప్తున్నారని మౌఖిక ఉత్తర్వులు జారీ చేశారని చెప్తున్నారా. RJD గారేమో DO పంపకపోవడం వల్లే మీకు ఉద్యోగాలు లేదని ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటూ మమ్మల్ని అన్యాయం చేశారు. ఇక్కడ అధికారులు చేసిన అన్యాయానికి వాళ్ళకి ఏ శిక్ష వాళ్ళకైతే వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోకుండా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు సక్రమంగా చేసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు చేసిన అన్యాయానికి ఇద్దరు మెరిట్ ఉన్న విద్యార్థులు 11 నెలలుగా నిర్విరామంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ పోరాటాలు చేస్తున్న ఏ ఒక్క నాయకుడు కానీ అధికారి కానీ స్పందించుకోవడం అత్యంత బాధాకరం. దీని మీద వెంటనే స్పందించకపోతే ఈ పోరాటం అనేది ఇక్కడితో ఆగదు. ఇది నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరిని కలుపుకొని అన్ని విధాలుగా పోరాటం ముందుకు సాగిస్తామని తెలియజేస్తూ సెలవు. నారా లోకేష్ గారు వెళ్తే దొంగల చేతికే బీగాలు ఇస్తున్నారు. మరి కమిటీ వేసి ఎవరైతే అన్యాయం చేశారో ఆ అధికారుల చేతికే ఈ కమిటీని అనేది అప్పచెప్పి వాళ్ళని మభ్యపెట్టి మోసం చేస్తున్నారు అని చెప్పి అందుకు కూడా మా దగ్గర ఆధారాలు కంప్లీట్ గా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాం.